హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ డ్రై ఫ్రూట్స్ చెక్కీ చేశాను. చూడండి ఎలా చేశాను. జీడిపప్పు, బాదం పప్పు దూరగా వేయించాను. ఇందులో ఒక యాలక బుడ్డ వేసాను. తర్వాత గుమ్మడి గింజలు, ఇవి దోస గింజలు అండి. అవి సన్ఫ్లవర్ అండి విత్తనాలు, ఇవి పొద్దుటూరు విత్తనాలు. సీడ్స్ అన్నీ బాగా వేయించాను. మళ్ళీ నల్ల నువ్వులు వేసాను. కొద్దిగా పలుకుగా దంచేసానండి. జీడిపప్పు, బాదం పప్పు రెండు. చూడు ఇలా పలుకుగా మనం తినేదానికి బాగుంటాయి. వాటర్ వేసాను. అందులో కొంచెం ఆయిల్ వేసాను. బెల్లం అండి కప్పు. ఇది బాగా పాకం దగ్గరికి రావాలి. అందులో ఒక యాలక బుడ్డ వేసాను. చాలా బాగుంటాయండి. హెల్తీ ఫుడ్ ఇవి. పిల్లలకు, పెద్దలకు అందరూ బాగా తినచ్చు. మంచిగా ఉంటాయి. ఇదిగోండి పాకు ఇలా రావాలి చెక్కీలకు. అందులో వేసాను డ్రై ఫ్రూట్స్. తర్వాత ఇవి వేసాను. బాగా కలపాలండి. ఇప్పుడు దగ్గరికి వచ్చింది. అందులో కొంచెం ప్లేట్లో ఆయిల్ వేసాను. నెయ్యి అండి, ఆయిల్ కాదు నెయ్యి వేసాను. ప్లేట్కి రుద్ది తర్వాత ఇది వేసాను. చూడండి ఇలా స్పూన్తో బాగా చక్కగా వచ్చేటట్లు ఇట్లా చేసుకోవాలి. గట్టిపడింది. తర్వాత కట్ చేశాను చాకుతో. చూడండి ఎంత బాగున్నాయో. మీరు కూడా ట్రై చేసి ఒకసారి చూడండి. చాలా బాగుంటాయి. హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకు, పెద్దలకు మంచిది. చాలా మంచిది. మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.